సీఎం జగన్పై జరిగిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండించారు వైఎస్ఆర్సీపీ నర్సాపురం ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల. సీఎం జగన్కు వస్తున్న ఆదరణ తట్టుకోలేక ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, ప్రతిపక్షాలకు ఓటమి తప్పదంటున్న గూడూరి ఉమాబాలతో మా ప్రతినిధి వినాయక్ ఫేస్ టు ఫేస్. ముఖ్యమంత్రి ఏ విధంగా ప్రజల మధ్యలోకి మళ్ళీ వచ్చిన దాని మీద మనతో మాట్లాడేందుకు నరసాపురం వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థి గూడూరు ఉమాబాల ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హత్యా ప్రయత్నం తర్వాత డాక్టర్లు కొన్ని రోజుల పాటు ఆయన్ని విరామం తీసుకోవాలి, కొంత రెస్ట్ తీసుకోవాలని సూచించారు. అయితే ప్రజలు నా కోసం ఎదురు చూస్తున్నారు. ప్రజాస్పందన ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజల మధ్య తాను ఉండాలని నిర్ణయించుకుని ఆయన ఒకరోజు మాత్రమే విరామం తీసుకుని మళ్ళీ యాత్ర ప్రారంభించారు. ప్రజల మీద ఆయనకి ఎందుకు ఇంత ప్రేమ అంటే మీరేం చెప్తారు? గత ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన పాదయాత్ర ప్రజా సంకల్ప యాత్ర అని ఎప్పుడు కూడా ఆయన సంకల్పం బలంగా ఉంటుంది. పెద్దలు ఎప్పుడు సంకల్పం బలంగా ఉంటే విజయం ఖచ్చితంగా సిద్ధిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ యాత్రలో వస్తున్న జన ప్రభంజనాన్ని చూస్తే ఖచ్చితంగా ప్రతిపక్షాలకు ఓటమి తప్పదు అన్నది అర్థమైపోయింది. దాన్ని జీర్ణించుకోలేక ఈరోజు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడి మరి ఆయనపై దాడి జరగడం చాలా బాధాకరం. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దాడి జరిగినప్పటికీ కూడా ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా మనోధైర్యంతో ప్రజలకు అండగా ఉండాలి సిద్ధమని ముందుకొచ్చారు. ఆఖరి నిమిషం వరకు ప్రజాక్షేత్రంలో ఉండి ఏమాత్రం ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ప్రజలకు అండగా ఉండి, అంతేకాకుండా నా వలన మీకు లబ్ధి చేకూరిందంటేనే ఓటు వేయండి అని చెప్పే దమ్మున్న నాయకుడిగా చరిత్రలో నిలిచిపోయేది జగన్మోహన్ రెడ్డి గారు. దాడి చేయడానికి ప్రయత్నం చేశారు, హత్యా ప్రయత్నం చేశారంటేనే వాళ్ళ ఓటమని వాళ్ళు అంగీకరించినట్టే అంటూ ముఖ్యమంత్రి గారు చేసిన వ్యాఖ్యలు. ఈరోజు ఆయనపై జరిగిన జాడిని మనమైతే ఇంకా గుర్తుంచుకున్నాం తప్పించి ఆయన ఒక్క పూట దాని నుంచి కొద్దిగా విరామం కావాలని చెప్పిన దానికన్నా చాలా తక్కువ ఒక్కరోజు విరామంతో మళ్ళీ ఈ మేము సిద్ధం యాత్రను కొనసాగిస్తున్నారంటే ఆయనకి అసలు దాని మీద ధ్యాస లేదు. ఎవరు ఏ దాడి చేసినా ఏం చేసినా ప్రాణాలకు సైతం తెగించి ప్రజాక్షేత్రంలో ఉండడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉన్నారు. నాపై ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని దాడులు చేసినా నేను బెదిరేది లేదు, అదిరేది లేదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలకు ప్రజల నుంచి గుడివాడ సభలో చాలా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఏం చెప్తారు? ఆయన ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తను అనుకున్నది చేసుకుంటూ వెళ్ళిపోయే వ్యక్తి. తను చేసిన పనిని కూడా ప్రచారం చేసుకునే వ్యక్తి కాదు. ఒక దమ్ముగా అందుకే మాట్లాడగలుగుతున్నారు. గతంలో ఎప్పుడు కూడా మరి విద్యా వైద్యాన్ని ఉచితంగా ఇవ్వండి చాలు, విద్యా వైద్యాన్ని ఉచితంగా ఇవ్వండి అని అందరూ మాట్లాడుతూనే ఉంటారు అగ్రదేశాలతో సహా. ఈరోజు ఆయన ఆల్రెడీ విద్యని వైద్యాన్ని ఉచితం చేశారు, కానీ అయినా కూడా ఎక్కడ ప్రచారం చేసుకోరు. పూర్తిగా విద్య ఉచితం, వైద్యం ఉచితం, ఆరోగ్యశ్రీ ద్వారా 5 లక్షల పరిధిని 25 లక్షలకు పెంచారు, కానీ అయినా చెప్పుకోవడం లేదు. మరి ఆయన ఎంత బలమైన సంకల్పంతో ప్రజా సంక్షేమమే తన ధ్యేయం, అంతే. ఆయన పనిచేసుకుంటూ పోతారు, ప్రజలకు అందుబాటులో ఉంటారు. ప్రజలందరూ కూడా ఆయన పరిపాలన మళ్ళీ కోరుకుంటున్నారు, మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కాబోతున్నారు అనేది ఆమె చెప్తున్నమాట. వీడియో జర్నలిస్ట్ శివత కలిసి వినాయకరావు, సాక్షి టీవీ, భీమవరం నుంచి.